ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మరోసారి టార్గెట్ చేశారు వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. అది కూడా ఉస్తాద్ పంచ్ డైలాగ్ ని వైసీపీ స్క్రిప్ట్ తో ప్యారడీ చేసి పవన్ ని విమర్శించారు. అయితే ఇదేం విమర్శ కాదు, పక్క పార్టీ జెండా మోసే గోత్రం పొత్తు పెట్టుకుంటే కానీ గెలవని నక్షత్రం అంటూ శ్యామల చేసిన పోస్టు మీద జన సైనికులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఉస్తాద్ కంటే పవర్ఫుల్ గా ఇచ్చి పడేశారు. పంచ్ డైలాగ్లతో ఇరగదీశారు. జన సైనికుల కౌంటర్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. పక్కోడి పార్టీని లాక్కునే గోత్రం, బాబాయిని లేపేసి తల్లిని చెల్లిని గెంటేసే నక్షత్రం, వైనాట్ 175 కి స్తోత్రం, వచ్చిన 11తో అసెంబ్లీకి వెళ్లాలంటే మూత్రం, ఇక మూసుకొని పేటీఎం ఆత్రం అంటూ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని సోషల్ మీడియాలో పగిలిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి చాలా పోస్టులు ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన కలిసి ఉన్నంత వరకు వైసీపీ గెలవదు, జగన్ మళ్ళీ సీఎం అవ్వడని ఫ్యాన్ పార్టీ వీరాభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. కూటమిని విడదీసే అవకాశాలు దొరక్కపోవడంతో పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ఫ్యాన్స్ ని దూరం చేయాలనే ప్రయత్నాల్లో భాగంగానే శ్యామల ఈ పోస్ట్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ వ్యూహకర్తలు చేసిన పెద్ద తప్పేంటంటే పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శిస్తే అందులోని కంటెంట్ గురించి కొంచెమైనా ఆలోచిస్తారేమో గానీ సినిమాల పరంగా టార్గెట్ చేస్తే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ రోజు ఆ సినిమా డైలాగ్ నే ప్యారడీ చేసి పవన్ మీద విమర్శలు చేయడం జన సైనికులకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆన్లైన్ లో శ్యామల మీద ఒక రేంజ్ లో ట్రోలింగ్ ప్రారంభించారు. టైమింగ్ చూసుకోకుండా, రియాక్షన్ గురించి ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలా మీమ్ స్టఫ్ గా మారాల్సి వస్తుంది.